నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, చాలామంది అండి అడిగే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, అక్క బంగారం అనేది మనం కొనాలి అని అంటే కనుక ఏ రోజులో కొనాలి, అలా బంగారం కొన్న తర్వాత కనుక మనం తాకట్టుకి వెళ్లకుండా ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి, నిజంగా అలా తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించాలంటే ఏం చేయాలి అని కూడా చాలామందికి కొన్ని ప్రశ్నలు అనేవి ఉన్నాయండి. అందువల్ల ఆ ప్రశ్నలన్నీ కూడా మనకి తెలిసినంత వరకు ముఖ్యమైన కొన్ని విషయాలని దీంట్లో చెప్పడం అనేది జరిగిందండి. ఇంకా ఆ పరిహారం ఏంటి అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ షేర్ చేస్తూ ఉన్నారు, ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు చూడబోయే ఈ వీడియో కూడా అండి చాలామందికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఒక వీడియో అండి. ఎంతోమంది బంగారాన్ని ఈ రోజులలో కొనాలి అని అంటే అసలు బంగారం సైడ్ మనం వెళ్ళలేకపోతున్నామండి. అంటే చాలా రేట్ అనేది ఎక్కువైపోయింది. అసలు సాధారణమైన మనుషులు అనేవాళ్ళు బంగారాన్ని కొనడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ అలా బంగారాన్ని మేము కొనుక్కున్న బంగారాన్ని మేము ఒక అవసరం కోసం బ్యాంకులో పెట్టాము, అలాంటి బంగారం అనేది విడిపించలేకపోతున్నామక్క, డబ్బు దాచుకున్నాము విడిపించాలని అనుకుంటున్నాము కానీ విడిపించలేకపోతున్నాము అని కూడా చాలామంది అంటున్నారండి. ఇది నిజంగా అండి, మనం బంగారం ఏ టైంలో కొనాలి, ఏ టైంలో బ్యాంకులో పెట్టకూడదు, తాకట్లో పెట్టకూడదు అనే కొన్ని విషయాలు అనేవి ఉన్నాయండి. అలాంటి విషయాలు మనం ఒక అవసరం అనేది వచ్చినప్పుడు మనం పట్టించుకోకుండా కొన్ని తప్పులని చేస్తూ ఉంటాం. అందువల్ల అలాంటి విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. బంగారం ఫస్ట్ కొనాలి అని అంటే కనుక ఏ రోజుల్లో కొంటే మంచిది అని అంటే మనకి గురువారం అండి. గురువారం నాడు నిజంగా గురు భగవానుడికి సంబంధించినంత వరకు కూడా బంగారానికి చాలా వరకు కూడా ప్రత్యేకత అనేది ఉందండి. అందువల్ల గురువారం నాడు మీరు బంగారాన్ని కొనుక్కోవచ్చు, లేదంటే కనుక ఆదివారం నాడైనా సరే బంగారాన్ని కొనుక్కోవచ్చు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. ఇంకా అలాగా కొన్న బంగారాన్ని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మనం వేసుకోకూడదండి, దేవుని దగ్గర పెట్టాలి. పెట్టి ఎప్పుడైతే కనుక మనం పూజ గదిలో పెట్టినప్పుడు మామూలుగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎలా అయితే అగరబత్తులు వెలిగించి హారతి ఇస్తామో అలాగే బంగారానికి కూడా పెట్టిన తర్వాత మనం కొంతమంది ఏంటి అని అంటే దేవుడికి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేసి కూడా మనం వాడుకోవచ్చండి. కొంతమంది ఏంటంటే కొనంగానే మనం మనకి ఆశ అనేది ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వెంటనే వేసేసుకుంటాం. అలా వేయకుండా ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అప్పుడు మనం వేసుకోవాలండి. ఇంకా కొన్న బంగారాన్ని మనం బీరువాలో పెడుతూ ఉంటామండి. సాధారణంగా బీరువాలో పెట్టి దాచుకుంటూ ఉంటాం. అలా పెట్టిన బంగారాన్ని ఇంట్లో ఉన్నంత వరకు కూడా మనం బీరువాలో పెట్టేసి తాళం వేసేసి అలా ఉంచేయకూడదండి. మనం బంగారం ఎప్పుడన్నా ఒకసారి వాడుతూ ఉంటాం, రోజు వాడం కదా. అందువల్ల బీరువా తాళం వేసేసి అలా ఉంచేయకుండా ఎప్పుడూ కూడా గురువారం నాడు కానీ శుక్రవారం కానీ గురుహోరా సమయం కానీ శుక్రహోరా సమయంలో కానీ చక్కగా బీరువానంటే ఎక్కడైతే బంగారం పెట్టారో అక్కడ బీరువాని ఓపెన్ చేసి చక్కగా సాంబ్రాణి అగరబత్తుల వాసన కానీ చక్కగా సువాసన వెదజల్లే వస్తువులను కానీ జవాదు పౌడర్ ఉంటుంది అది కానీ కొంచెం డబ్బాలో కానీ ఒక చిన్న గిన్నెలో కానీ వేసి ఆ లాకర్లో బంగారం పెట్టిన చోట పెట్టాలండి. చక్కగా ఈ అగరబత్తుల వాసన సాంబ్రాణి వేయటం కానీ హారతి చూపించడం కానీ అలా కూడా చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎలాంటి అవసరం వచ్చినా కూడా బంగారం అనేది తాకట్టుకి వెళ్లకుండా ఉంటుందండి. ఎంత కష్టపడి కొనుక్కుంటున్నాము ఈ బంగారం అనేది మనకు తెలుసు. ఏదైనా ఒక అవసరం రాగానే వెంటనే ఏం చేస్తాం, బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేద్దామా అని అనిపిస్తుంది. కానీ ఆ బంగారాన్ని విడిపించాలి అని అంటే కనుక చాలా కష్టం అండి. ఎందువల్లంటే లక్ష్మీ అమ్మవారు మన దగ్గరికి ఎంతో ఇష్టంగా వస్తూ ఉంటారండి. మన మనుషులనే మామూలుగా తీసుకుంటే ఎవరినైనా సరే మనం ఒక అవసరానికి వేరే చోటికి పంపిస్తే వెళతారా, అలాగే అమ్మవారు కూడా అండి. అందువల్ల అమ్మవారిని మన దగ్గరే తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అంటే కనుక ఇలాగా బంగారాన్ని కూడా మనం చాలా సేఫ్టీగా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒకవేళ మనకి ఏదైనా అవసరం అని అనిపించినప్పుడు బంగారాన్ని తాకట్లో పెట్టేది నిజంగా ఒక మంగళవారం శుక్రవారం నాడు తాకట్లో పెట్టకూడదు అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అలాంటి సమయాలలో పెట్టకుండా చూసుకోవాలండి. ఇంకా ఒకవేళ అక్క మేము పెట్టేసామక్క, డబ్బులు మా దగ్గర చాలా వరకు కూడా దాచుకున్నాము, బంగారాన్ని విడిపించుకోలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఒకవేళ 1 గ్రామ్ బంగారం కూడా మేము కొనలేకపోతున్నాం అక్క, మా పిల్లలకి మ్యారేజ్ అనేది ఉంది, ఏం చేయాలో తెలియటం లేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. అందువల్ల మీరు ఏం చేస్తారనంటే ఈరోజు గురువారం అండి, ఈరోజు గురువారం రాత్రిపూట కానీ లేదంటే శుక్రవారం నాడు రాత్రిపూట కానీ ఒక చిన్న బిర్యానీ ఆకుతో ఒక చిన్న పరిహారం అనేది ఉందండి. మనం కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక వస్తువుని
చూసుకొని మనం కొనుక్కోవాలి అన్నది ఖచ్చితమైన ఒక నియమం అండి. అలా కాకుండా అలా చేసిన వస్తువులని కాపాడుకోవటం కోసం, లక్ష్మీ అమ్మవారి కోసం మనం ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిగా మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనడం కోసం ఈ విషయం అండి. ఈ విషయంలో మనం ఒక బిర్యానీ ఆకుని ఉపయోగించబోతున్నాము. దానితో పాటు ఒక ఏంజల్ నెంబర్ని, ఒక స్విచ్ బోర్డ్ని కూడా ఉపయోగించబోతున్నామండి. బిర్యానీ ఆకుకి ఎంత శక్తి ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు. ఇంకా బిర్యానీ ఆకుతో చేసే పరిహారం అన్నీ కూడా అండి, పరిహారాలు నిజంగా బిర్యానీ ఆకు అంటేనే లక్ష్మీదేవితో సమానం. ఈ బిర్యానీ ఆకుతో నిజంగా ఒక పాజిటివ్ అయిన ఒక విషయాన్ని రాసుకొని మనం పరిహారాలు చేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో చూసాం. ఇప్పుడు చూడబోయే విషయం ఏంటి అనంటే, బిర్యానీ ఆకు ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్, ఒకే ఒక్క ఆకు చాలు. దాని మీద ఇప్పుడు నేను చూపించే ఈ ఏంజల్ నెంబర్ని ప్లస్ స్విచ్ బోర్డ్ని మీరు రాయాలండి. ఒక ఎరుపు కలర్ పెన్నుతో, అంటే రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి. ఇంకా ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అనంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 2190 ఇది ఏంజల్ నెంబర్ అండి. ఆ తర్వాత బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అని స్విచ్ బోర్డ్ అండి. బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అని చెప్పి ఒక స్విచ్ బోర్డ్ అండి. ఈ రెండు కూడా కలిపి ఒక బిర్యానీ ఆకు మీద రెడ్ కలర్ పెన్నుతో రాసి చక్కగా మీరు పడుకునే దిండు కింద పెట్టేసి పడుకోండి ఫ్రెండ్స్. అంటే అండి, దిండి కింద అంటే చాలామంది అడుగుతున్నారు, అక్క పిల్లో కవర్లో పెట్టాలా లేదంటే కనుక దిండి కింద పెట్టాలా అని అడుగుతున్నారు. కొంతమంది అయితే అక్క మేము దిండే వాడమక్క ఎలాగా అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక బెడ్షీట్ అన్న పెట్టుకుంటారు కదా తల కింద. మీరు ఏదైతే తల కింద పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారో దిండు వాడని వాళ్ళు ఏదైతే పెట్టుకోవడానికి ఉపయోగిస్తే దాని కింద అయినా సరే ఈ బిర్యానీ ఆకుని అలాగే పెట్టచ్చండి. నిజంగా ఈ ఏంజల్ నెంబర్కి కానీ ఈ స్విచ్ బోర్డుకి కానీ చాలా శక్తి ఎక్కువ అండి. మనకి యూనివర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఆశీర్వాదం ఉంటే కనుక మనం కొనాలని అనుకునే వాళ్ళకి కానీ, పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ బిర్యానీ ఆకుతో చేసే ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా ఒక మ్యాజిక్ లాగా అండి. మీరు చేసి చూడండి. ఇలా చేసిన తర్వాత ఒక 1 వీక్లోనే నేను బంగారాన్ని విడిపించగలిగాను. నేను మొన్నటికి మొన్న ఒక 2 గ్రాములండి, 2 గ్రాముల బంగారం కొనడమే ఒక ఆవిడ చాలా హ్యాపీగా పంపించారండి. 2 గ్రాములు అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా ఎక్కువ అమౌంట్ కదా, అందువల్ల చాలా హ్యాపీగా చెప్పారనమాట ఆవిడ. మీరు కూడా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. ఇంకా ఈ బిర్యానీ ఆకుని ఒక 3 రోజుల పాటు మీ దిండి కిందే అలా ఉంచేసేయండి. ఆ తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజున పొద్దున్నే తెల్లవారుజామున తీసేసి ఆ బిర్యానీ ఆకుని మీరు ఏదైనా సరే ఒక సాంబ్రాణి వేసేటప్పుడు కానీ దాంట్లో అయినా సరే వేసేయచ్చు. లేదంటే కనుక ఒక చిన్న కర్పూరాన్ని వెలిగించి అయినా సరే దాంట్లో అయినా సరే ఈ బిర్యానీ ఆకుని వేసేయచ్చండి. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.